హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాము. శనగపిండి మైసూర్ పాకు తయారు చేస్తున్నాం. పాలు వేసి చాలా బాగుంటుంది. ఈ విధంగా తయారు చేసుకుంటే ఫ్రెండ్స్ నిల్వ కూడా ఉంటుంది. పూర్తి దాకా చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి, గంట నొక్కండి. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ గంట నొక్కితే నేను పెట్టే వీడియోస్ మీ సెల్కి అనేవి వస్తాయి, చూడొచ్చు. కప్పుడు తీసుకున్నాను ఫ్రెండ్స్. చక్కెరకి మునిగిందాక వాటర్ వేసుకున్నాను. చక్కెర గ్లాస్ కప్పుడు నిండా తీసుకొని కొంచెం వాటర్ అనేది చక్కెర మునిగిందాక వాటర్ వేసుకుందాం. 5-6 టేబుల్ స్పూన్ బట్టి. ఒక కప్పుడు అయితే అరకప్పు వేసాను వాటర్ ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మిల్క్తో తయారు చేస్తున్నాం. శనగపిండి వేసి చక్కెర వేసి మిల్క్ మైసూర్ పాకు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధముగా తయారు చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. చక్కెరని కలుపుకోవాలి కరిగిందాక. సిమ్లోనే ఉంచేసి కొంచెం పాకం వచ్చిందాక కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకుంటే చక్కెర కప్పు తీసుకున్నాము, శనగపిండి కప్పు తీసుకోవాలి. కప్పు తీసుకున్నాక ఫ్రెండ్స్ శనగపిండిని జల్లించుకోవాలి. మనం ఏ పిండి వాడినా జల్లించుకుంటే చాలా రుచిగా టేస్టీగా బబుల్స్ కట్టకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ఒక గిన్నె తీసుకొని జల్లించుకున్న శనగపిండిని, మిల్క్ పౌడర్ 1 టేబుల్ స్పూను, వేసుకొని ఫ్రెండ్స్ శనగపిండిని ఒక కప్పుడు వేసుకోవాలి. కప్పుడు వేసుకొని 2 కప్పుల దాకా మిల్క్ అనేది పడతాయి. శనగపిండి లూజుగా బజ్జీ పిండి ఎలా ఉంటుంది మనకి, ఆ విధంగా వచ్చిందాక పాలతో శనగపిండిని మిల్క్ పౌడర్ని కలుపుకోవాలి. 2 కప్పులు పడతాయి ఫ్రెండ్స్. పాలు అయితే చిక్కడి పాలు కాగబెట్టి చల్లార్చినవి, పచ్చివే కాకుండా ముందే కాగబెట్టి చల్లార్చుకోవాలి. ఒక స్వీట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఉండలు లేకుండా పాలతో కలిపిన మిశ్రమాన్ని చక్కెర పాకం వచ్చిందాక ఉడికించుకొని, ఒక తీగ పాకం వచ్చిందాక చూసుకొని పట్టుకొని చూసుకోవాలి. మనం చక్కెర పాకాన్ని చేతితో పట్టుకొని చూసుకుంటే ఒక తీగ పాకం వచ్చిందాక చూసుకున్నాక మనం పాలతో కలిపిన మిల్క్ పౌడరు, శనగపిండిని, ఆ మిశ్రమాన్ని చక్కెర పాకంలో వేసుకొని సిమ్లోనే ఉంచేసి ఫ్రెండ్స్ 10 నిమిషాల దాకా సిమ్లోనే ఉంచేసి నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. అసలుకి ఇంకా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. నిల్వ కూడా ఉంటుంది. ఇదే ప్రాసెస్ మనం బయట నుంచి తెచ్చుకోవాలన్నా ఎన్ని డబ్బులు పోసినా రాదు, ఆర్డర్ మీద తెచ్చుకోవాలి. అందుకనేసి ఈ విధంగా తయారు చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా అయినా ఎంతో పుష్టికరమైన మిల్క్ మైసూర్ పాకు రెడీ అవుతుంది. నెమ్మదిగా లోలో ఉంచుకోవాలి. స్టవ్ అనేది మీడియంలో ఉంచేసి కలుపుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్. కలపటం ఆగిపోతే గెరెట్తో కలపటం ఆగిపోతే ఉండ అనేది కట్టేసేసిద్ది. అందుకనేసేసి ఈ మిల్క్ మైసూర్ పాకు చేసుకున్నంతసేపు కలుపుతూనే ఉండాలి. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇంకా 10 నుంచి 11 నిమిషాల దాకా సిమ్లోనే ఉంచేసి త్వరగానే ఈజీగానే అవుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఈలోపు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా పూర్తి దాకా చూడండి వీడియో అనేది. ఎన్నో రకాలుగా తయారు చేసుకోవచ్చు మైసూర్ పాక్ అనేది. ఇంట్లో పండుగలు వచ్చినప్పుడు, పూజలు చేసుకునేటప్పుడు
ఇదే విధంగా అప్పటికప్పుడే వెంటనే రెడీ చేసుకోవచ్చు. ప్రసాదానికి కూడా ఉపయోగపడుతుంది. చూడండి, చూస్తూ ఉండంగానే చిక్కదనం అనేది వచ్చింది. మిల్క్ పౌడరు, పాలు, శనగపిండి, చక్కెర, ఒక యాలక్కాయ వేసుకోండి ఫ్రెండ్స్. ఒక యాలక్కాయ వేసుకోవాలి. ఒక యాలక్కాయ దంచి వేసుకుంటే ఇష్టమైతే వేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇంక ఇదే విధంగా ఫ్రెండ్స్ ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటాము. ఈ విధంగా కాగబెట్టిన నెయ్యిని 4 స్పూన్లు దాకా వేసుకోవాలి ఫ్రెండ్స్. కరిగించి యువతల బండి మీద కరగబెట్టి వేడిగా ఉన్నది వేసుకోవాలి. వేసుకున్నాక ఫ్రెండ్స్ మరలా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం మీడియంలోనే స్టవ్ అనేది ఉంచేయాలి. ఈ ప్రాసెస్ అంతా అయిందాక అసలు ఈ నేతిలో మిల్క్ పౌడరు ఇదంతా కలిసిందాక ఉండకట్టకుండా లోనే ఉంచేసి మరలా ఇదే విధముగా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇది చాలా తినే కొద్దీ తినాలనిపించింది. ఇట్టే అయిపోయింది. అంత రుచికరమైన మైసూర్పాకు, మిల్క్ మైసూర్పాకు తయారు చేస్తున్నాము. మీకు ఇక్కడ ఇష్టం ఉంటే లెసన్స్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. లెసన్స్ కానీ వేసుకోవచ్చు, బాగుంటుంది. లెసన్స్ ఉంటే వేసుకోండి. వేసుకొని మరలా కలుపుకుంటూ ఉంటే దగ్గరగా వచ్చేసిద్ది. ఇదంతా మాడిపోకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్ వీడియో అనేది. పూర్తి దాకా చూస్తే వీడియో అనేది చాలా చూసి ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు. మరలా 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని మరలా కలుపుకోవాలి. కలుపుకుంటే ఫ్రెండ్స్ ఇంకా 2-3 నిమిషాల్లోనే చూడండి చాలా చాలా రుచికరమైన మిల్క్ మైసూర్పాకు తయారవుతుంది. అంటే ఇదే విధంగా 1/2 లీటర్ పాలు తెచ్చేసుకొని ఫ్రెండ్స్ ముందుగానే కాగబెట్టుకొని 2 పొంగులు వచ్చిన దాకా కాగబెట్టేసేసి పాలు పక్కన పెట్టేసేసుకోవాలి. తర్వాత శనగపిండిని మనం జల్లించుకోవాలి. జల్లించేసుకొని దానికి సమానంగా చక్కెర కూడా తీసుకొని పాకం పట్టుకోవాలి వాటర్ వేసి. ఆ తర్వాత ఫ్రెండ్స్ మిల్క్ పౌడర్ వేసుకోకపోయినా పాలల్లో వేసాం కాబట్టి మిల్క్ పౌడర్ ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేస్తే ఎంతో ఈజీగా సులభంగా తయారైద్ది. ఎంత వంట చేతరాని వాళ్ళైనా ఈ వీడియో చూసుకొని మైసూర్పాకు, మిల్క్ మైసూర్పాకు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. బాగా దగ్గరికి ఉడికేటప్పుడు ఒదుగుతూ ఉంటుంది. ఎందుకంటే పాలల్లో ఉడుకుతూ ఉంటుంది. అదే విధంగా చూడండి ఫ్రెండ్స్, ఎక్కువ మంట పెడితే మాడిపోయిద్ది. అందుకనేసి లోలోనే ఉంచేసి మొత్తాన్ని ఒక దగ్గరికి గెంటుతో కలుపుకుంటూ ఉండాలి. నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. చాలా వేడిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ బాండికి చేయి తగిలినా చేసినా చేయి మీద ఆ మిశ్రమం పడినా బొబ్బలు అనేది వస్తాయి. అందుకని చాలా వేడిగా ఉంటుంది. నెమ్మదిగా కలుపుకుంటూ ఉంటే చూడండి కష్టం అనుకోకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇంకా ఎంతసేపు అని అంటే కలుపుకోకుండా మనం అలాగే ఉండిపోతే మాడిపోయిద్ది. అందుకనేసి ఈ ప్రాసెస్కి మొత్తం కలుపుకుంటూనే ఉండాలి. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము చేసుకున్న పదార్థాలు 2 తినే పదార్థాలు ఇది ఒకటే తింటే సరిపోయింది. అన్ని విటమిన్స్ ఉన్నాయి. అంత నీతితో చేసిన మిల్క్ మైసూర్పాకు. ఇంకా అదే విధముగా ఫ్రెండ్స్ కలిపినాక అంత దగ్గరకు వచ్చినాక మిశ్రమం అనేది చూసుకొని ఉండకట్టిద్దా లేదా అని చూసుకున్నాక ఫ్రెండ్స్ ఒక ప్లేట్ కానీ గిన్నె కానీ తీసుకొని ఈ విధంగా ఆ బాండీలో ఉన్న మిల్క్ మైసూర్పాకు మిశ్రమం అంతా
మనం ఇందులోకి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. లేదంటే బయటైనా ఉంచేసి చల్లారినాక పీసులుగా కటింగ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో అయినా ఉంచేయచ్చు. చాలా 2 వారాల దాకా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటుంది. మీరు ఇదే విధంగా ఆ మిశ్రమం అంతా చక్కగా దగ్గరికి ఉడికిన దాకా ఉంచేసి చూడండి, చాలా చాలా మెత్తటి మిల్క్ మైసూర్పాకు రెడీ అయింది. ఇదే విధంగా తయారు చేసుకుంటే నిమిషాల్లోనే మిల్క్ మైసూర్పాకు రెడీ అయింది. శనగపిండి, నెయ్యి, ఆయిల్ వేసి మరలా ఇంకో వీడియో అనేది పూర్తిదాకా చూడండి ఫ్రెండ్స్. మనం జల్లించుకొని తయారు చేసుకున్న గట్టి మైసూర్పాకు కూడా గుల్ల మైసూర్పాకు తయారు చేస్తున్నాను బేకింగ్ పౌడర్ వేసుకొని. ఇదైనాక ఈ వీడియో అయినాక బేకింగ్ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని, ఈనో పౌడర్తో కాకుండా బేకింగ్ పౌడర్ కొంచెం వేసుకొని తయారు చేసుకుంటే మనం బయట తెచ్చుకొని తిన్నట్టు అంత గుల్లగానే వచ్చిద్ది. ఇది మిల్క్ మైసూర్పాకు ఇదే విధంగా బౌల్లోకి వేసుకొని ఈ విధంగా చేసుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకొని ఆ తర్వాత చల్లారినాక తీసుకొని పీసులుగా కటింగ్ అనేది చేసుకోవాలి. కటింగ్ చేసుకున్నాక ఫ్రెండ్స్ చూడండి, ఎంతో రుచికరమైన మిల్క్ మైసూర్పాకు రెడీ అయింది. ఇప్పుడు ఇది అయినాక ఫ్రెండ్స్, ఈ వీడియో అయినాక గుల్ల మైసూర్పాకు బేకింగ్ పౌడర్ వేసి తయారు చేసేది చూపిస్తాను. పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న పీసులు అనేది కటింగ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్, గంట నొక్కండి. అదే కదా ఫ్రెండ్స్ నేను అడిగేది, ఏమైనా అడుగుతున్నానా? అందుకనేసి ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చెయ్యండి, గంట నొక్కండి. చాలా చాలా రుచికరమైన మిల్క్ మైసూర్పాకు నిమిషాల్లోనే రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్ ఈరోజు మైసూర్పాకు తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇది చూడండి గ్లాసు. ఈ గ్లాసు శనగపిండిని జల్లించుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా ఎందుకు జల్లించేదంటే మనకి తినేటప్పుడు చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఒక గ్లాసుకి నెయ్యి కానీ ఆయిల్ కానీ 2 గ్లాసులు. స్టవ్ ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని శనగపిండిని జల్లించుకోవాలి. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సిమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్, హైలో పెట్టుకోకూడదు ఎప్పుడైనా. 1 గ్లాసు శనగపిండి మనకు 1/2 కిలోకి అయితే 1/2 కిలో శనగపిండి అనుకో ఫ్రెండ్స్. 1/2 కిలో నెయ్యి కానీ ఆయిల్ కానీ డాల్డా కానీ వేసుకోవాలి. పంచదార కూడా అంతే ఫ్రెండ్స్. శనగపిండి 1 గ్లాస్ అయితే 2 గ్లాసులు పంచదార వేసుకోవాలి. ఇప్పుడు దారుగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. జల్లించుకొని వేయించుకోవాలి. పంచదారని ఈ విధంగా తీసుకుంటున్నాము. 2 గ్లాసులు తీసుకోవాలి. స్వీటు నేను తయారు చేస్తున్నా మైసూర్పాకు. నెయ్యి ఆయిల్ 2 వేసుకొని తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 2 గ్లాసులు వేసుకోవాలి చక్కెర. అక్కడేమో కలుపుకోవాలి. ఒక 4 to 3 నిమిషాల దాకా శనగపిండిని పచ్చివాసన పోయిన దాకా వేయించుకోవాలి. ఇక్కడ చూడండి చక్కెర వేస్తున్నాను 2 గ్లాసులు. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్వీట్ బాగుంటుంది.
స్వీట్గా ఉంటుంది. వాటరు ఇక్కడికి 1/2 గ్లాస్ దాకా వాటర్ వేసి చక్కెరని కరిగించుకోవాలి. ఇదే విధంగా 4 to 5 నిమిషాలు సేపు దాకా సిమ్లోనే ఉంచేసుకొని శనగపిండిని ఈ విధంగా జల్లించిన శనగపిండిని ఈ విధంగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయిందాకా చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఆయిల్ సగము, ఆయిల్ 1 గ్లాసు, నెయ్యి 1 గ్లాసు వేసి చక్కెర 2 గ్లాసులు వేసి తయారు చేస్తున్నాను. చక్కెర అనేది ఇక్కడ ఈ పొయ్యి మీద ఈ విధంగా వాటర్ వేసుకొని పాకం వచ్చిందాకా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. కొంచెం తీగపాకం రావాలి. చక్కెర కరిగి ఇట్లా మనం పట్టుకొని చూడాలి. పూర్తిగా చక్కెర అంతా కరగాలి. ఇటు చూపిస్తాను. ఇదే విధంగా చక్కెర అంతా ఉడికిందాకా చూడండి ఫ్రెండ్స్. చక్కెర పూర్తిగా ఉడికింది. ఉడకటానికి 10 నిమిషాలు పట్టింది. ఇదే విధంగా గుల్లగా వేయించుకున్నాము. కొంచెం శనగపిండిని ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఈ పాకాన్ని చెక్ చేసుకుంటే పట్టుకుంటే తీగలాగా కొంచెం చూడండి ఈ విధంగా చేతికి అంటుకుంటూ ఉంటుంది. అప్పుడు సరిపోయింది. అదే స్టవ్ మీద ఈ ఆయిల్ నెయ్యి కలిపింది పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ చక్కెర పాకాన్ని ఈ విధంగా వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తము బబుల్స్ లేకుండా శనగపిండిలో పూర్తిగా కలిసిందాకా తగ్గట్టుగా శనగపిండి మొత్తం ఈ చక్కెర పాకాన్ని మొత్తం వేసుకొని సిమ్లోనే ఉంచేసుకొని చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం బయట తెచ్చుకొని తిన్నట్టుగానే ఉంటుంది, రుచిగానే. లోనే ఉంచుకోవాలి. లోనే ఉంచుకొని చేసుకోవాలి. ఇక్కడ స్టవ్ పైన చూడండి ఫ్రెండ్స్, గుండ్రంగా ఒక 5 నిమిషాల సేపు దాకా తిప్పుకుంటూ ఉండాలి. అంటే శనగపిండి అంతా చక్కెరకి కలిసిద్ది. కలిసాక ఫ్రెండ్స్ చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను హైలో ఉంచేసి గ్లాస్ నెయ్యి, గ్లాసు ఆయిల్, పూర్తిగా ఆయిల్ అయితే అయినా చేసుకోవచ్చు, పూర్తిగా నెయ్యితో అయినా చేసుకోవచ్చు. బాగా వేడవ్వాలి. ఇక్కడ ఇది మొత్తం కలిసిందాక సిమ్లోనే ఉంచేసి కలుపుకోవాలి. కొలతే ఫ్రెండ్స్ 2 గ్లాసులు చక్కెర, 2 గ్లాసులు ఆయిల్ కానీ నెయ్యి కానీ. ఆ విధంగా వేడి అయినాక ఇది మొత్తం కలిసిందాక తిప్పుకుంటూనే ఉండాలి. కొంచెం సేపు ప్రాసెస్ అనేది తినేటప్పుడు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి. 2 గ్లాసుల దాకా పోయాలి. పోసిన ఆయిల్ అనేది బయటికి ఉబ్బుతా పొంగుతూ ఉంటుంది. అయినా కానీ మనం చక్కగా కలుపుకుంటూ శనగపిండిలో చక్కెరలో కలిసిందాకా వేసుకుంటూ కలుపుకోవాలి. వేడివేడిగా పోయాలి. ఆయిల్ వేడివేడిగా ఉండాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా 5 నిమిషాల టు 6 నిమిషాల దాకా పట్టింది. చాలా ఒదిగిద్ది. ఇదే విధంగా చూడండి ఫ్రెండ్స్, నెమ్మదిగా చుట్టూతా ఒకే ప్రాసెస్తో ఈ విధంగా కలుపుకుంటూ ఉంటేను గుల్లగా వచ్చేసిద్ది. ఇక్కడ ఇంకా మీకు స్వీట్ కూడా సరిపోయినంత చక్కెర వేసాము, నెయ్యి కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంక ఇదే విధముగా ఒకే ప్రాసెస్లో ఈ విధముగా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ మిగతా ఆయిల్ కూడా చాలా హీట్గా ఉంది, వేసుకోవాలి. అయినా కానీ ఆ పిండి అనేది వదిలిద్ది ఫ్రెండ్స్. ఆరే కొద్దికి ఆయిల్ అనేది గిన్నెలోనే ఉంటుంది. మనం వేసిన ఆయిల్ కానీ నెయ్యి కానీ పిండి అంతా పీల్చుకొని
గిన్నెలోనే అడుగున ఉంటుంది, ఎక్కడికి పోదు. ఈ ప్రాసెస్ అంతా ఎక్కువగా నెయ్యి ఆయిలే వేసుకోవాలి. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ కలుపుకున్నాక, చుట్టూతో కలుపుకున్నాక ఇష్టం ఉంటే యాలక్కాయల పౌడర్ వేసుకోవాలి. వేసుకున్నాక ఫ్రెండ్స్ గుల్లగా వచ్చేసింది. బాగా శనగపిండి అంతా పట్టిద్ది, పంచదార పాకం అంతా పట్టిద్ది. ఈ విధంగా మనం చేసుకుంటూ ఉండాలి. అటు పెడతాను, ఇక్కడ పెట్టి ఇదే విధంగా ఒకే లెవెల్లో ఇలా తిప్పుకుంటూ ఉంటే శనగపిండి, నెయ్యి, ఆయిల్ వేసుకున్నది గుల్లగా వచ్చేసి అంచులు విడిచిందాక ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం తయారు చేసిన ఈ మైసూర్ పాకుని ఇప్పుడు ఈ స్టేజీలో ఉన్నప్పుడు చూడండి పొంగుతూ ఉంది, గుల్లగా మారింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపి వేసుకొని ఒకటి గిన్నె కానీ గ్లాసు కానీ తీసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని, లేదంటే పేపర్ కానీ వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకున్నాను. కాస్త ఒక 5 నిమిషాల సేపు దాకా మనం ఏం కదిలీయకూడదు. మైసూర్ పాకు చల్లారిద్ది, బిగుసుకుంటుంది. చల్లారినాక ఇంకా ఇది ఇక్కడ ఉన్నది మొత్తం ఈ విధంగా వేసుకోవాలి. ఏమనకూడదు. మనం గట్టిగా ఇట్లా అదే అనుకో అనకూడదు అలాగా. అందుకనేసేసి కొంచెం ఇలా 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 అంటే సరిపోయింది. ఒక 10-15 నిమిషాల దాకా ఈ విధంగా కదిలీయకుండా ఉంచినాక మనం చాకుతో మైసూర్ పాకులు మోడల్గా కటింగ్ అనేది చేసుకుందాం. ఆరనివ్వాలి.